ఒకే మాటలో చెప్పాలంటే అక్కడి నుంచి లేచొచ్చి నువ్వు ఆడుకోవాలి. సర్లే, ఇలా చెప్తే నువ్వు వినిపించుకో కదా. ట్వింకిల్, నువ్వు నా శాండ్విచ్ ని కింద పడేశావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఈ శాండ్ క్యాసిల్ ని నేను నా చేతులతోనే పాడు చేస్తే ఎంత బాగుంటుంది. ఏంటి పాడు చేయనా? రోజా గార్డెన్ కి వెళ్ళినందువల్ల ముళ్ళు గుచ్చుకుంది, మా టోనీ బాస్ కి దిమ్మ తిరిగింది. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుద్ది. సారీ టోనీ, నేను కావాలని ఆ ఫ్రిస్బీర్ ని నీ మీద వేయలేదు. మీలో ఎవరికైనా ఫ్రిస్బీ కావాలా? కావాలంటే వెళ్ళి తీసుకోండి. డోడో ఎందుకు ఇలా అరుస్తున్నాడు? పద వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి ఆ మనిషి సముద్రంలో పడి మునిగిపోయారేమో. కెరటాలు ఆయన్ని సముద్ర పోటీకి చేర్చినట్టున్నాయి. మనం వెంటనే ఈయనని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. కికో, నీకు ఈ వ్యక్తి ఇంతకు ముందే తెలుసా? లేదు. అంటే నీకు ముందు వెనక పరిచయం లేని వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసావా? ఎప్పుడు ఎవరికి సాయం కావాలన్నా మనం వాళ్ళకి సాయం చేయాలి. వాళ్ళు మిత్రులైనా సరే, శత్రువులైనా సరే. ఈ ప్రపంచంలో ప్రాణ స్నేహితుడని చెప్పుకోవడానికి ఒక్కడుంటే చాలు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అరే రే జూనియర్ అంకుల్, ముందు దాని అర్థం ఏంటో చెప్పండి. సార్ ఏం చెప్తున్నారంటే, నువ్వు నీకు పరిచయం లేని వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేసి చాలా మంచి పని చేసావట. నేనెక్కడున్నాను? నేను ఎవరిని? చూడండి, నా దగ్గరికి రాకండి. మీరంతా ఎవరు? ఇలా చూడండి, దిగులు పడకండి. ఇప్పుడు మీరు సేఫ్ గా ఉన్నారు. చేతుల మూవ్మెంట్ ఎంత ఫాస్ట్ గా ఉన్నాయి. నా పేరు డిటెక్టివ్ జెట్బాట్. నేను ఇప్పుడే ఇతను కంట్రోల్ చేస్తాను. ఫటాఫట్. గార్డ్స్, అతన్ని పట్టుకోండి. ఈయన భయంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆగండి, పారిపోవద్దు. అన్నయ్య,
చేయడం కోసం నేను రాలేదు. ఆ, ఒకవేళ అదే నిజమైతే మరి నన్ను అక్కడ ఎందుకు బంధించి ఉంచారు? మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నాం. బీచ్ లో మీరు మూర్ఛపోయారు. పైగా మీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. అందుకనే సముద్రం ఒడ్డున నేను స్పృహ తప్పి పడున్నానా? అవును, మీకు సాయం చేయడం కోసమే వచ్చాను. దానికోసమైనా మీరు నన్ను నమ్మాలి. అవును, మీరు ఎవరు? మీరు ఇక్కడికెలా వచ్చారు? నేనెవరినో నాకు గుర్తు రావడం లేదు. నాకు అసలు ఏమీ గుర్తు రావడం లేదు. ఏం పర్వాలేదు, మనం దాన్ని కనిపెడదాం. రండి, డాక్టర్ ఆవిష్కార్ సేన్ దగ్గరికి వెళ్దాం. అవును కిక్కో, ఈ కుర్రాడు చెప్పేదంతా నిజమే. ఇతను జ్ఞాపకాలన్నిటినీ పూర్తిగా మర్చిపోయాడు. ఓ నో, అదెలా మీకు తెలుసు? అదే ఇప్పుడు నేను నీకు చూపిస్తాను, చూడు. ఇదిగో ఇదే మన మెమరీ మ్యాప్ డివైస్. ఇప్పుడు నువ్వు ఇందులో ఏం చేస్తున్నావంటే ఈ కుర్రాడి బ్రెయిన్ ని మనం స్కాన్ చేసాం. ఇది టోటల్ గా పింక్ కలర్ లో ఉంది. అంటే అలాగైతే ఈ కుర్రాడి బ్రెయిన్ టోటల్ గా ఎంటీగా ఉందని అర్థం. ఈ కుర్రాడికి ఇప్పుడు ఏదీ గుర్తులేదు. ఈయనకి అంతా మర్చిపోయిందంటే మరి ఎలా ఫైట్ చేశారు? అది డిఫరెంట్ మెమరీ కిక్కో, ప్రాసిడ్యూయల్ మెమరీ. అందులో ఫైట్ చేయడం, డ్రైవ్ చేయడం అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. కానీ గడిచిన కాలం గురించో అతని గురించో ఏదీ గుర్తుండదు. అన్నీ మర్చిపోయి ఉంటాడు. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, దాన్ని కనిపెట్టడానికి ఏమైనా మార్గం ఉంటుంది కదా? దానికేంటి కిక్కో, మార్గాలు చాలా ఉన్నాయి. అలాగా? అదేంటో చెప్పండి. కానీ ఒక సమస్య ఉంది. ఆ మార్గమేంటో ఇక మీదటే కనిపెట్టాలి. ఒకవేళ పాత వస్తువు ఏదైనా నేను చూశానంటే అప్పుడు నాకు గుర్తొచ్చే అవకాశం ఉంది. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు. ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి తీరుతాను. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నాతో పాటు నా ఇంటికి రండి. వద్దు, నేను నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లేదన్నయ్య, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరో నేను కనిపెట్టే వరకు మీరు నాతో పాటే ఉండొచ్చు. నాకు అన్నయ్యగా మీరొచ్చి ఉండండి. నేను మీ తమ్ముడు కిక్కో. నన్ను నమ్మండి అన్నయ్య. ఓకే లిటిల్ బ్రో. అరే, ఇలా చూడండి అన్నయ్య, అంతా సరైపోతుంది. రండి, మనం బయటికి వెళ్ళి తిందాం. అలాగే కికో, నేను ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే అన్నయ్య. అన్నయ్య ఎక్కడున్నారు? భోజనం రెడీగా ఉంది. వస్తున్నాను కికో. ఇది మీకు ఓకే కదా అన్నయ్య? నేను భోంచేస్తాను, బాగా ఆకలిగా ఉంది. టింపో అన్నా, ఇదిగో. మీరంకుల్, మీరు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? అయ్యయ్యో, నేను పిలవలేదు. జట్ పట్టి మనందరినీ ఇక్కడికి రమ్మన్నాడు. బహుశా ఆయనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ దొరికి ఉంటుందని అనుకుంటున్నాను. కాకి కావ్ కావ్, పిల్లి మ్యావ్ మ్యావ్, వీచే గాలి ఇజ్ ఇజ్, అపరిచితుడు ట్వాయ్ ట్వాయ్. సార్ ఏం చెప్తున్నారంటే ఆ అపరిచితుడి గురించి ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నారట.
మీరు ఇటు పక్కకి రండి ప్లీజ్. అది ఎలాంటి న్యూస్ అంకుల్? ఆ అపరిచితుడు మనం అనుకునేలాంటి వాడు కాదు. ఓరి నాయనో, అంటే ఆయన ఎవరు? ఆ అపరిచితుడు ఒక ప్రొఫెషనల్ అసాసన్. డబ్బు కోసం ప్రజల్ని చంపుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఒక మిషన్ కోసమే సన్ సిటీకి వచ్చాడు. ఎలాంటి మిషన్? ఆయన ఏ మిషన్ కోసం వచ్చారు? నిన్ను అంతం చేయడానికే ఆ మిషన్ కికో. అదే, వేరే దారి లేదు. అతన్ని వెంటనే ఆపి అరెస్ట్ చెయ్యాలి. సరిగ్గా చెప్పారు. అతని మీద మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే తీరాలి. మీరందరూ సరిగ్గా చెప్తున్నారు, కానీ ఇప్పుడు నేను యాక్షన్ తీసానంటే అది రాంగ్ అవుతుంది. వాడికి తెలీదు నేను వాడి శత్రువు అన్న విషయం, కానీ నన్ను క్లోజ్ చేయడం కోసమే వాడిక్కడికి వచ్చాడు. కానీ కికో, ఇది చాలా ప్రమాదకరమైన క్రీడ. అవును జట్పట్ అంకుల్, ఇప్పుడు తన నా మిత్రుడు. పైగా ఆయనకి ఎదురుగా నేను ఏం చేయలేను. ఆయనకేం గుర్తులేదని చెప్పేటప్పుడు ఎందుకు శిక్షించాలి? నాకంతా గుర్తొచ్చింది. నేను మా అన్నయ్య కోసం ప్రతీకారం తీర్చుకోవడానికి సన్ సిటీకి వచ్చాను. నాకు నా మిషన్ బాగా గుర్తుండాలి, అందుకే నేను ఈ టాటూలు వేయించుకున్నాను. నేను ఈ టాటూలు చూసినప్పుడల్లా నాకు నా ఆయుధాలని కనిపెట్టాలన్న విషయం గుర్తుకొస్తుంది. ఈ రోజు రాత్రే పికోకి ఆఖరి రాత్రి అవుతోంది. కికో, ఒక్క మాటలో చెప్పాలంటే సన్ సిటీలో ఉన్న స్టాచ్యూ నిజంగా చాలా అందంగా ఉన్నాయి కదా? అవును, సరిగ్గా చెప్పారు. రాత్రిపూట చూస్తే సన్ సిటీ చాలా అందంగా ఉంటుంది. వచ్చి చూడు, చాలా అందంగా ఉంది. అవునన్నయ్య, సరిగ్గా చెప్పారు. నాకు బాగా నిద్ర వస్తోంది. నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను. కికోకి అస్సలు బుద్ధి లేదు. తన శత్రువునే తన మిత్రుడిలా చూస్తున్నాడు. ఓకే, ఫైనలీ నా మిషన్ పూర్తవుతుంది. మిషన్ అంత తొందరగా కంప్లీట్ అవుతుంది స్ట్రేంజర్. నిన్ను అరెస్ట్ చేస్తేనేగా కంప్లీట్ అవుతుంది. ఆ? కికో, అవును, నేనే. ఇప్పుడు నీకు అంతా గుర్తొచ్చింది కదా. నువ్వు నా చాప్టర్ ని క్లోజ్ చేయడానికేగా వచ్చావు. అంటే నీకు అంతా తెలిసిపోయిందన్నమాట. అవును, నాకు అంతా తెలుసు. నువ్వు నా పని పట్టడం కోసమే వచ్చావు, కానీ నేనేమనుకున్నానంటే నువ్వు నాకు అన్నయ్యగా మారిపోయావనుకున్నాను. కాబట్టి శిక్షిస్తే తప్పు అనుకున్నాను. అందుకే ఇంతసేపు నేను ఓర్చుకున్నాను. బికాస్ ప్రివెన్షన్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. కానీ నీకు ఇదంతా ఎలా గుర్తొచ్చింది? నా టాటూల సహాయంతో. ఓకే, చాలా సంతోషం కికో, నువ్వు నాకంతా చెప్పేశావు. నీ కథకొక అంతు పలికితేనే నా ఆశయం పూర్తయినట్టు అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నంబర్ 127. గ్రేట్ ఐడియా బడ్డీ. యాక్టివేటింగ్ ఫార్ములా 127. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 26. నౌ ఓకే డూడ్. ఇనిషియేటింగ్ ఫార్ములా 26. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 26. నౌ గేమ్ ఓవర్ అజ్నబీ. ఇప్పుడు నువ్వు నీ తమ్ముడితో కలిసి జైలుకి వెళ్తావు. నేను ఖచ్చితంగా వెళ్తాను, కానీ జైలుకు కాదు, నిన్ను తీసుకుని వెళ్తాను.
వేరే దారి లేదు. ఇప్పుడు నేను స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. అరే కికోకు ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? రకరకాల విన్యాసాలు చేసి అక్కడ ఇక్కడ తిరిగి చివరికి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు, చూసావా? సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.